ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు. మీకేమున్నా జరగండి, అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, న్యాయం చేస్తాం. ఎక్కడ దిశ చట్టమే లేదని క్లియర్గా పార్లమెంట్లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట? అంటే మరి నిన్న జరిగింది ఏంటి, వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి? దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా? అంత కన్సర్న్ ఉంటే, మహిళల గురించి కన్సర్న్ ఉంటే, సరే మా ఛానల్ తప్పు చేసింది, మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా. అంత ఆడవాళ్ళ గురించి, మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే. ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి యాజ్ యూజువల్. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు. అది గత 5 సంవత్సరాలుగా మహిళలకు సంబంధించి మహిళా కమిషన్ చొరవ కొంత తక్కువగానే ఉంది. మీరు వచ్చిన తర్వాత కొంత యాక్టివ్గా రెస్పాండ్ అవుతుంది. గతంకు సంబంధించిన కొన్ని కేసులు ఏమన్నా వెలికి తీసే అవకాశం ఉందా? ఐ థింక్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడున్న అవసరం ఏదైతే ఉందో, ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి లేకపోతే ఎంకరేజ్ చేశారు, డిబేట్స్లో కూడా ఎంకరేజ్ చేశారు, అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు, ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు. సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం. అందుకే అమ్మా మేనేజ్మెంట్కి కూడా పంపిస్తాం సమన్స్. మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి, అలాగే మంచి చెడు, ప్రభుత్వంలో ఉండే మంచి చెడులు ఏంటో కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్, మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంటానికి అని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు. అంటం ఎందుకు, రెచ్చగొట్టం ఎందుకు, మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టడం ఎందుకండి? అమరావతి మీద రైతులు సాక్షి ఛానల్ అని అన్నారా, లేకపోతే మీ వాళ్ళని అన్నారా? మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇంత మాటలని మళ్ళీ మా జగన్ అంటున్నారు, మా భారతిని అంటున్నారు. అదంతా తప్పు. ఇనిషియేట్ చేసింది మీరు. ఆబ్వియస్ గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి, ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారు, అంతా అయిపోయింది కదా, అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా, ఎందుకని రోడ్డు ఎక్కుతున్నారంటే ఏమని చెప్తారు వాళ్ళు? మమ్మల్ని ఇలా అన్నారంటే కొంతమంది పిల్లలకి ఆ పదానికి అర్థం కూడా తెలుసా అండి? నిన్న వచ్చి చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద, మాకు అన్నం ముద్ద దిగట్లేదు, బయటికి రాలేకపోతున్నాము. ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ? ఒక ఛానల్లో ఒక అనలిస్ట్, ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం, అతను ఇది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా మాట్లాడారు. అతను అలాంటి వాడు అలా మాట్లాడతాను తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం. అంతేగాని ప్రజల్లో ఇంత ఆవేశం వచ్చింది, అందరు కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో, అతని పర్సనల్ విషయాలు, అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు. ఆ రోజు కూడా గత 5 ఏళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాటలకి మేనేజ్మెంట్ వరకు కేసులు పెట్టారు కదా. మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది? కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు. ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు. అడిగితే చెప్తాలి అన్నట్టు మాట్లాడాడు. ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఎక్కడైనా క్షమాపణ కనపడిందా? ఇంకా మేము చేసింది కరెక్టే, దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి. ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మనందరి మీద బాధ్యత ఉంది. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాస్తాం. ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మాట అంటాయి, రేపు మమ్మల్ని ఎవరు చేయలేరు అనే ధీమా వస్తుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు, ఇలాంటి ఇంకో స్టేట్లో జరగచ్చు. ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో. సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని
మేము ఆ 2 కౌన్సిల్స్ కూడా రాస్తాము. అలాగే మేము చెప్తున్నాం, రాజకీయ పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విభేదాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి, అంతేగాని మధ్యలో మహిళలను తీసుకొచ్చి నోరు ఉంది కదా అని, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అదొక ఈజీ పదం అయిపోయింది ఈ మధ్య అందరికీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. మాకు గత 5 ఏళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, థింగ్స్ మారాయి. డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము, శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాము. ఏదైతే మహిళా కమిషన్ పవర్స్లో ఎంతవరకు మాకు పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ యూజ్ చేసుకొని ఎక్కడ తప్పించుకోవటానికి ఛాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇది నిన్నటి నుంచి అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడని. తప్పు చేయటం ఎందుకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు, మళ్ళీ పారిపోవటం ఎందుకు? అతను చెప్తున్నాడు కదా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని, మరి ఆ ఫ్యాక్ట్స్ తెచ్చి ధైర్యంగా ఇది బేస్ చేసి మాట్లాడని చెప్పాలి కదా. చెప్పలేడు, ఎందుకంటే అదంతా తప్పు. కేవలం అది ఇంటెన్షనల్ గా చేసిన కమెంట్స్ అండి, ఏదో డిస్కషన్ లో వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకునో మాట్లాడింది కాదు. కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్ గా ప్లాన్ చేశారు. ఏదైతే అమరావతికి ఈరోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వం సపోర్ట్ అలాగే సెంట్రల్ సపోర్ట్తో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా ముందుకెళ్తుంది ఓర్చుకోలేక. ఎందుకంటే గత 5 ఏళ్లలో చూసాం, ఎన్నాళ్ళు దాక్కుంటారండి, ఎప్పుడైనా బయటికి రావాల్సిందే. సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకపోతే అది పోలీసులు పట్టుకొని డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుక్కొని ఫ్యామిలీని వదిలేసి ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు, రావాల్సిందే కదా. అది ఓపెన్ సీక్రెట్ అండి, అందరికీ తెలిసిందే. ఏ ఛానల్లో వచ్చిందండి, ఏ ఛానల్లో వచ్చింది, దాని వెనక ఎవరున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, దాని వెనక ఎవరున్నారు? ఎందుకంటే గత 5 ఏళ్లలో అమరావతి మీద విషం చిమ్మారు, మహిళలను అనరాని మాట్లాడినారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు, వీళ్ళు ఇలా చేస్తున్నారని. సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది. వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళలు చేసిన ఉద్యమే ఒక కారణం. సో వీటన్నిటిని ఇంటెన్షనల్ గా తీసుకొని, ఎందుకంటే ఎక్కడా కూడా అది చేస్తారే చేసుకోండి పో అన్నట్టు కూడా మాట్లాడుతున్న, నోరు జారి అన్న మాట అయితే కాదండి. వెటకారంగా ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకొకరు దాన్ని ఖండించినట్టే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏం చేస్తారే చేసుకోండి పో అన్నట్టు కూడా ఓ భయం లేకుండా ఇంకా కంటిన్యూ చేశాడు ఆ కాన్వర్జేషన్ ని. ఇంటెన్షనల్ గా అయితే తప్పు, అప్పుడే సారీ పొరపాటునైతే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి. ఎక్కడా కూడా తర్వాత అపాలజీలో కూడా ఇది తప్పుగా దొర్లింది ఈ పదం అని చెప్పలేదు. నేనేదో వాళ్ళని ఉద్దేశించి అనలేదు. అమరావతి చుట్టుపక్కల అయినా, అమరావతి మహిళలైనా, ఏ మహిళలైనా అది అనాల్సిన పదం అయితే కాదు. ఎవరు కూడా అటువంటి దుర్మార్గమైన మాట ఏ జర్నలిస్ట్ వాడరు. మేము కూడా జర్నలిస్ట్ మేము ఖండిస్తున్నాం దాన్ని. దీని వెనకైతే ఉద్దేశపూర్వకంగా అన్న లాగా భావించాలి. డెఫినెట్లీ అండి, మీరు జర్నలిస్ట్లో కూడా మీరు ఊరుకోకూడదు. మీరందరూ కూడా మీ రిలేటెడ్ హెడ్స్ ఎవరు ఉంటారో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా మీరు కూడా రాయాలి. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే అందరినీ మరి కలిసికట్టుగానే ఒక తాటికి కట్టేస్తారు కదండి. వాడరు, వాడకూడదు, అసలు వాడకూడదండి. అసలు ఎలా అంటారండి, అసలు సరే ఉంటారండి. ఈరోజు ఆడవాళ్ళు వేసలు అన్నారు, ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి? వాళ్ళంతా అదే నాట్ పేయింగ్ అనే బాధ్యత ఉందా? అది వాళ్ళ అప్పుడే కదా, వాళ్ళ హయాంలోనే కదా ఆ మాటలు వచ్చినాయి. అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంటే కదా, ఆ మహిళలతోనే కదా. మరి వాళ్ళని కూడా మేము అనొచ్చా మరి ఇదే మాట మగ ఇదని? అమరావతి ఉద్యమం జరిగినప్పుడు మీరు కూడా చేశారు, మీరు కూడా ఈ రోజుకి బాధితురాలు, మీరు కూడా మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. అనిత గారు హోంమంత్రి గారిని కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. చేస్తారండి.
మేము మామూలుగా నాకు సొంత కారులో నేను తిరిగితే వాళ్ళకి ఇబ్బంది. గవర్నమెంట్ నాకు ఇంకా ఇవ్వలేదు, నా సొంత కారులో తిరుగుతున్నాను. నా కొద్ది నేను తీసుకున్నాను, నాకు తప్పేంటి? దాన్ని కూడా ట్రోల్ చేయాలా? లేకపోతే నేను వేసుకునే బట్టల మీద చుడిదార్ వేసుకొని వెళ్తే దానికో ట్రోల్. ఆడవాళ్ళు ఇలానే రెడీ అవ్వాలని అని ఉందా? లేదు కదా. డీసెంట్గా రెడీ అవుతాం అందరం, దాన్ని కూడా ఏదో బేస్ చేసుకొని ట్రోల్ చేయాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు. అందుకే కదండి అనేది, ఇలాంటి సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్గా అయినా అండ్ ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి. వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. మహిళల మీద అగత్యాలు పెరిగిపోయాయని మీరే అన్నారు, చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి, ఇంకా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెరుగుతున్నాయండి, అదే కదా గవర్నమెంట్స్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఏ విషయాన్ని ఎలా, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ప్రో విమెన్గా ఉంటాయి. ఎవరైతే మహిళల మీద అగాత్యాలు చేసిన తప్పకుండా శిక్ష పడేలా చూడాలని చూస్తారు. ఈ రోజు ఇన్సిడెంటే ఒక ఇది కదా, కంప్లైంట్ ఇచ్చారు. అదే అంటున్నా, గవర్నమెంట్ దాన్ని నడిపించే వాళ్ళ మీద బట్టి ఉంటుంది. కాదు ఏం జరిగినా పర్లేదు మహిళల మీద మేము వదిలేస్తాం అంటే గత 5 ఏళ్లలో చూసాము. అదే కదా జరిగింది. ఇలాంటి యాక్షన్ ఇస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. అరెస్ట్ చేయాలి, చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్ గా చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాం, ఏదైతే ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అరెస్ట్ అయితే అయిపోయింది. అది డీజీపీ ద్వారా లెటర్ రాయటం కానీ ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకోవాలి. నేషనల్ విమెన్ కమిషన్ కూడా రాసాం, ఎందుకంటే ఇక్కడ మేము చేయలేమని కాదు. నేషనల్ విమెన్ కమిషన్కి ఎందుకు రాసాం, ఇది ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇది మళ్ళీ ఎక్కడా రిపీట్ అవ్వకూడదు, పవర్స్ని అబ్యూస్ చేయకూడదు ఎవరైనా. దీని మీద ఇంకొంచెం డీపర్గా యాక్షన్ తీసుకోవటానికి అదొకటి. దెన్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఇదితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్. కానీ యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తాము. వీల్ సజెస్ట్ టు దెమ్ ఏం తీసుకోవాలి. అలా గవర్నమెంట్కి సీఎం గారికి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి. ఇది ఈరోజు స్టేట్ వైడ్గా ఇంత ఇది వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది. మహిళా కమిషన్ మా పవర్స్లో ఉన్నంత వరకు, అంటే చాలా మంది మహిళా కమిషన్కి ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి అనుకుంటారు. బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది, ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా, డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా దాంట్లోకి వస్తుంది. అలాగే మేము డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది. సమన్స్ పంపించి మీరు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు, మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు, ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు, ఒక మెలీషియస్ ఇంటెంట్తో కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము. సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం. వీ విల్ సజెస్ట్ అండ్ డూ, అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం. అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్. ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీకు కంప్లైంట్, మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది. రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది. ఆల్రెడీ ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపించాలి 2 ఆయనకి. అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా
సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతుంది, అందుకే లేట్ అయింది. సో సమన్స్ రెడీ అవుతుంది. మీతో మాట్లాడారు మేడం ఈ ఇష్యూ గురించి మీరు? ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. మేడం, రాష్ట్రంలో మహిళలకి, ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి ఎవరికి భద్రత లేదు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే అనంతపురంలో జరిగిన తన్మయి హత్య కేసు గురించి కూడా ఆయన మాట్లాడారు. సో ఇదంతా ప్రభుత్వం వైఫల్యంలోనే జరుగుతుందని కూడా ట్వీట్ చేశారు. అంటే అధికారంలో అప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు. మీకు ఏమున్నా జరగండి, అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, న్యాయం చేస్తాం. ఎక్కడ దిశ చట్టమే లేదని క్లియర్గా పార్లమెంట్లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట? అంటే మరి నిన్న జరిగింది ఏంటి, వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి? దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా? అంత కన్సర్న్ ఉంటే, మహిళల గురించి కన్సర్న్ ఉంటే, సరే మా ఛానల్ తప్పు చేసింది, మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా. అంత ఆడవాళ్ళ గురించి, మహిళల అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే. ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి యాజ్ యూజువల్. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు. అది మేడం, గతంలో గత 5 సంవత్సరాలుగా మహిళలకు సంబంధించి మహిళా కమిషన్ చొరవ కొంత తక్కువగానే ఉంది. మీరు వచ్చిన తర్వాత కొంత యాక్టివ్గా రెస్పాండ్ అవుతుంది. గతం సంబంధించిన కొన్ని కేసులు ఏమన్నా వెలికి తీసే అవకాశం ఉందండి? ఐ థింక్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడున్న అవసరం ఏదైతే ఉందో, ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి లేకపోతే ఎంకరేజ్ చేశారు, డిబేట్స్లో కూడా ఎంకరేజ్ చేశారు, అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు, ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు. సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం. అందుకే అమ్మా మేనేజ్మెంట్కి కూడా పంపిస్తాం సమన్స్. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం కదా, అదే చెప్తున్నా. మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి. అలాగే మంచి చెడు, ప్రభుత్వంలో ఉండే మంచి చెడులు ఏంటో కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్, మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంటానికి అని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు. అంటం ఎందుకు, రెచ్చగొట్టం ఎందుకు, మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టడం ఎందుకండి? అమరావతి మహిళల రైతులు సాక్షి ఛానల్ ఏమైనా అన్నారా? లేకపోతే మీ వాళ్ళని ఏమైనా అన్నారా? మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇంత మాటలని మళ్ళీ మా జగన్ అంటున్నారు, మా భారతిని అంటున్నారు. అదంతా తప్పు. ఇనిషియేట్ చేసింది మీరు. ఆబ్వియస్గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి, ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారు, అంతా అయిపోయింది కదా, అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా, ఎందుకంటే రోడ్డు ఎక్కుతున్నారంటే ఏమని చెప్తారు వాళ్ళు? మమ్మల్ని ఇలా అన్నారంటే కొంతమంది పిల్లలకి ఆ పదానికి అర్థం కూడా తెలుసా అండి? నిన్నొచ్చి చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద, మాకు అన్నం ముద్ద దిగట్లేదు, బయటికి రాలేకపోతున్నాము. ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ? ఒక ఛానల్లో ఒక ఎనలిస్ట్, ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం, అతను ఇది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా మాట్లాడారు. అతను అలాంటి వాడు అలా మాట్లాడతాను తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం. అంతేగాని ప్రజల్లో ఇంత ఆవేశం వచ్చింది, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో అతని పర్సనల్ విషయాలు, అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు. ఆ రోజు కూడా గత 5 ఏళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాటలకి మేనేజ్మెంట్ వరకు కేసులు పెట్టారు కదా. మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది? కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు. ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు. అడిగితే చెప్తాలి అన్నట్టు మాట్లాడాడు. ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఎక్కడైనా క్షమాపణ కనపడిందా? ఇంకా మేము చేసింది కరెక్టే, దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి. ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మనందరి మీద బాధ్యత ఉంది. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాస్తాం. ఎందుకంటే ఇలాంటి ఛానల్స్
లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మాట అంటాయి రేపు, మమ్మల్ని ఎవరు చేయలేరు అనే ధీమా వస్తుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి, ఎందుకంటే ఇది కేవలం ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు, ఇలాంటి ఇంకో స్టేట్లో జరగచ్చు. ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో. సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని మేము ఆ 2 కౌన్సిల్స్ కూడా రాస్తాము. అలాగే మేము చెప్తున్నాం, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విభేదాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి, అంతేగాని మధ్యలో మహిళలు తీసుకొచ్చి నోరు ఉంది కదా అని, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అదొక ఈజీ పదం అయిపోయింది ఈ మధ్య అందరికీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. మాకు గత 5 ఏళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, థింగ్స్ మారాయి. డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము, శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాము. ఏదైతే మహిళా కమిషన్ పవర్స్లో ఎంతవరకు మాకు పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ యూజ్ చేసుకొని ఎక్కడ తప్పించుకోవటానికి ఛాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇది నిన్నటి నుంచి అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడని. తప్పు చేయటం ఎందుకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు, మళ్ళీ పారిపోవటం ఎందుకు? అతను చెప్తున్నాడు కదా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని, మరి ఆ ఫ్యాక్ట్స్ తెచ్చి ధైర్యంగా ఇది బేస్ చేసి మాట్లాడని చెప్పాలి కదా. చెప్పలేడు, ఎందుకంటే అదంతా తప్పు. కేవలం అది ఇంటెన్షనల్ గా చేసిన కమెంట్స్ అండి, ఏదో డిస్కషన్ లో వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకునో మాట్లాడింది కాదు. కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్ గా ప్లాన్ చేశారు. ఏదైతే అమరావతికి ఈరోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వం సపోర్ట్ అలాగే సెంట్రల్ సపోర్ట్తో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా ముందుకెళ్తుంది ఓర్చుకోలేక. ఎందుకంటే గత 5 ఏళ్లలో చూసాం, ఎన్నాళ్ళు దాక్కుంటారండి, ఎప్పుడైనా బయటికి రావాల్సిందే. సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకపోతే అది పోలీసులు పట్టుకొని డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుక్కొని ఫ్యామిలీని వదిలేసి ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు, రావాల్సిందే కదా. అది ఓపెన్ సీక్రెట్ అండి, అందరికీ తెలిసిందే. ఏ ఛానల్లో వచ్చిందండి, ఏ ఛానల్లో వచ్చింది, దాని వెనక ఎవరున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, దాని వెనక ఎవరున్నారు? ఎందుకంటే గత 5 ఏళ్లలో అమరావతి మీద విషం చిమ్మారు, మహిళలను అనరాని మాట్లాడినారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు, వీళ్ళు ఇలా చేస్తున్నారని. సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది. వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళలు చేసిన ఉద్యమే ఒక కారణం. సో వీటన్నిటిని ఇంటెన్షనల్ గా తీసుకొని, ఎందుకంటే ఎక్కడా కూడా అది చేస్తారే చేసుకోండి పో అన్నట్టు కూడా మాట్లాడుతున్న, నోరు జారి అన్న మాట అయితే కాదండి. వెటకారంగా ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకొకరు దాన్ని ఖండించినట్టే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏం చేస్తారే చేసుకోండి పో అన్నట్టు కూడా ఓ భయం లేకుండా ఇంకా కంటిన్యూ చేశాడు ఆ కాన్వర్జేషన్ ని. ఇంటెన్షనల్ గా అయితే తప్పు, అప్పుడే సారీ పొరపాటునైతే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి. ఎక్కడా కూడా తర్వాత అపాలజీలో కూడా ఇది తప్పుగా దొరికింది ఈ పదం అని చెప్పలేదు. నేనేదో వాళ్ళని ఉద్దేశించి అనలేదు. అమరావతి చుట్టుపక్కలైనా అమరావతి మహిళలైనా ఏ మహిళలైనా అది అనాల్సిన పదం అయితే కాదు. ఎవరు కూడా అటువంటి దుర్మార్గమైన మాట ఏ జర్నలిస్ట్ వాడరు. మేము కూడా జర్నలిస్టుగా మేము ఖండిస్తున్నాం దాన్ని. దీని కనుకైతే ఉద్దేశపూర్వకంగా అన్న వ్యాఖ్యలాగా భావించాలి. డెఫినెట్లీ అండి, మీరు జర్నలిస్ట్లో కూడా మీరు ఊరుకోకూడదు. మీరందరూ కూడా మీ రిలేటెడ్ హెడ్స్ ఎవరు ఉంటారో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మీరు కూడా రాయాలి. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే అందరినీ మరి కలిసికట్టుగానే ఒక తాటికి కట్టేస్తారు కదండి. వాడరు, వాడకూడదు, అసలు వాడకూడదండి. అసలు ఎలా అంటారండి, అసలు సరే ఉంటారండి. ఈరోజు ఆడవాళ్ళు వేశ్యలు అన్నారు, ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి? వాళ్ళంతా అదే నాట్ పేయింగ్.
అనే బాధ్యత ఉందా? అది వాళ్ళ అప్పుడే కదా, వాళ్ళ హయాంలోనే కదా ఆ మాటలు వచ్చినాయి. అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంటే కదా, ఆ మహిళలతోనే కదా. మరి వాళ్ళని కూడా మేము అనొచ్చా మరి ఇదే మాట మగ ఇదని? గతంలో 5 సంవత్సరాలుగా గతంలో అమరావతి ఉద్యమం జరిగినప్పుడు మీరు కూడా చేశారు, మీరు కూడా ఈ రోజుకి బాధితురాలు, మీరు కూడా మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. అనిత గారు హోంమంత్రి గారిని కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తారండి. మేము మామూలుగా నాకు సొంత కారులో నేను తిరిగితే వాళ్ళకి ఇబ్బంది. గవర్నమెంట్ నాకు ఇంకా ఇవ్వలేదు, నా సొంత కారులో తిరుగుతున్నాను. నా కొద్ది నేను తీసుకున్నాను, నాకు తప్పేంటి? దాన్ని కూడా ట్రోల్ చేయాలా? లేకపోతే నేను వేసుకునే బట్టల మీద చుడిదార్ వేసుకొని వెళ్తే దానికో ట్రోల్. ఆడవాళ్ళు ఇలానే రెడీ అవ్వాలని అని ఉందా? లేదు కదా. డీసెంట్ గా రెడీ అవుతాం అందరం, దాన్ని కూడా ఏదో బేస్ చేసుకొని ట్రోల్ చేయాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు. అందుకే కదండి అనేది, ఇలాంటి సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్ గా అయినా అండ్ ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి. వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. మహిళల మీద అగత్యాలు పెరిగిపోయాయని మీరే అన్నారు, చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి, ఇంకా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెరుగుతున్నాయండి, అదే కదా గవర్నమెంట్స్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఏ విషయాన్ని ఎలా, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ప్రో విమెన్ గా ఉంటాయి. ఎవరైతే మహిళల మీద అగాత్యాలు చేసిన తప్పకుండా శిక్ష పడేలా చూడాలని చూస్తారు. ఈ రోజు ఇన్సిడెంటే ఒక ఇది కదా, కంప్లైంట్ ఇచ్చారు. అదే అంటున్నా, గవర్నమెంట్ దాన్ని నడిపించే వాళ్ళ మీద బట్టి ఉంటది. కాదు ఏం జరిగినా పర్లేదు మహిళల మీద మేము వదిలేస్తాం అంటే గత 5 ఏళ్లలో చూసాము. అదే కదా జరిగింది. ఇలాంటి యాక్షన్ ఇస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. అరెస్ట్ చేయాలి, చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్ గా చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాం, ఏదైతే ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అరెస్ట్ అయితే అయిపోయింది. అది డీజీపీ ద్వారా లెటర్ రాయటం కానీ ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకోవాలి. నేషనల్ విమెన్ కమిషన్ కూడా రాసాం, ఎందుకంటే ఇక్కడ మేము చేయలేమని కాదు. నేషనల్ విమెన్ కమిషన్కి ఎందుకు రాసాం? ఇది ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇది మళ్ళీ ఎక్కడా రిపీట్ అవ్వకూడదు, పవర్స్ని అబ్యూస్ చేయకూడదు ఎవరైనా. దీని మీద ఇంకొంచెం డీపర్గా యాక్షన్ తీసుకోవటానికి అదొకటి. దెన్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఇదితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్. కానీ యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తాము. వీల్ సజెస్ట్ టు దెమ్ ఏం తీసుకోవాలి. అలా గవర్నమెంట్కి సీఎం గారికి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి. ఇది ఈ రోజు స్టేట్ వైడ్గా ఇంత ఇది వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది. మహిళా కమిషన్ మా పవర్స్ లో ఉన్నంత వరకు, అంటే చాలా మంది మహిళా కమిషన్కి ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి అనుకుంటారు. బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది, ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా, డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా దాంట్లోకి వస్తుంది. అలాగే మేము డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది. సమన్స్ పంపించి మీరు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు, మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు, ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు, ఒక మెలీషియస్ ఇంటెంట్తో కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము. సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం. వీ విల్ సజెస్ట్ అండ్ డూ, అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం.
అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్. ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీకు కంప్లైంట్, మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది. రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది. ఆల్రెడీ ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపించాలి 2 ఆయనకి. అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతుంది, అందుకే లేట్ అయింది. సో సమన్స్ రెడీ అవుతుంది, ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. మేడం, రాష్ట్రంలో మహిళలకి ఆడపిల్లలకి చిన్నపిల్లలకి ఎవరికి భద్రత లేదు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే అనంతపురంలో జరిగిన తన్మయి హత్య కేసు గురించి కూడా ఆయన మాట్లాడారు. సో ఇదంతా ప్రభుత్వం వైఫల్యంలోనే జరుగుతుందని కూడా ట్వీట్ చేశారు. అంటే అధికారంలో అప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు. మీకు ఏమున్నా జరగండి, అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, న్యాయం చేస్తాం. ఎక్కడ దిశ చట్టమే లేదని క్లియర్గా పార్లమెంట్లో అది యాక్ట్ అవ్వలేదనే చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట? అంటే మరి నిన్న జరిగింది ఏంటి, వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి? దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా? అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది, మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా. అంత ఆడవాళ్ళ గురించి మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే. ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి యాజ్ యూజువల్. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు. అది మేడం, గతంలో గత 5 సంవత్సరాలుగా మహిళలకు సంబంధించి మహిళా కమిషన్ చొరవ కొంత తక్కువగానే ఉంది. మీరు వచ్చిన తర్వాత కొంత యాక్టివ్గా రెస్పాండ్ అవుతుంది. గతంకు సంబంధించిన కొన్ని కేసులు ఏమన్నా వెలికి తీసే అవకాశం ఉందండి? ఐ థింక్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడున్న అవసరం ఏదైతే ఉందో ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి లేకపోతే ఎంకరేజ్ చేశారు, డిబేట్స్లో కూడా ఎంకరేజ్ చేశారు, అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు, ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు. సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం. అందుకే అమ్మా మేనేజ్మెంట్కి కూడా పంపిస్తాం సమన్స్. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం కదా, అదే చెప్తున్నా. మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి, అలాగే మంచి చెడు ప్రభుత్వంలో ఉండే మంచి చెడులు ఏంటో కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదం.